ఈ రోజుల్లో మనం వాడే ప్రతి వస్తువు చైనాలోనే తయారవుతుంది. నిజానికి మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న వాటిలో కనీసం 2 వస్తువులు చైనాలోనే తయారు చేసి ఉంటారు. మరి ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని వస్తువులు చైనాలోనే ఎందుకు తయారవుతాయి? ఈ వీడియోలో మనం చైనాను వరల్డ్ ఫ్యాక్టరీ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. మరియు చైనీస్ వస్తువులను అమ్ముతున్నారా లేదా ప్రపంచమంతా చైనీస్ డామినేషన్ ఉండాలని ట్రై చేస్తున్నారా? ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఎందుకు ప్రతి వస్తువు చైనాలోనే తయారు చేస్తారు అని అడిగితే చాలామంది చైనాలో లేబర్ చాలా చీప్గా దొరుకుతారు అని సమాధానం చెప్తారు. లేబర్ కాస్ట్ ఒక్కటే కాదు, అక్కడ మనం కన్సిడర్ చేయడానికి చాలానే ఉన్నాయి. మొదటి 30 సంవత్సరాలు చైనా కమ్యూనిస్ట్ దేశంగా ఉండేది. అంటే బిజినెస్ గవర్నమెంట్ మాత్రమే చేసేది. సామాన్య చైనీయులు తమకు తామే పనిచేసుకునే స్వేచ్ఛ ఉండేది కాదు. కానీ బిగ్ డాడీ మావో చనిపోయిన తర్వాత చైనా గవర్నమెంట్ పెట్టుబడిదారీ విధానానికి అంగీకరించింది. తరువాత చైనాలో చాలా ఫ్యాక్టరీస్ వచ్చాయి. ఈ ఫ్యాక్టరీస్ వెస్ట్రన్ ప్రోడక్ట్స్కి డూప్లికేట్ ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేసేవి. ఈ ప్రోడక్ట్స్ ఒరిజినల్ ప్రోడక్ట్స్కి ఏమాత్రం తీసిపోనివిగా ఉండేవి. క్వాలిటీ అస్సలు లేకపోయినా ఇండియా, బంగ్లాదేశ్ మరెన్నో దేశాల ప్రజలు 2000 ఖర్చు పెట్టి అడిడాస్ షూస్ కొనలేని వారు చైనాలో తయారైన అబిబాస్ షూస్ను కొనడానికి ఆసక్తి చూపించేవారు. అలా చైనా వరల్డ్స్ ఫ్యాక్టరీగా అవతరించడం మొదలైంది. చైనాను వరల్డ్స్ ఫ్యాక్టరీ అనడానికి మరికొన్ని కారణాలను తెలుసుకుందాం. నెంబర్ 1, లోవర్ వేజెస్ అంటే తక్కువ వేతనాలు. చైనా పాపులేషన్ సుమారు 140 కోట్లు. చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. కావలసిన దానికంటే ఎక్కువ వర్కర్స్ ఉండడం వల్ల లేబర్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా 20th సెంచరీలో చైనాలో మిడిల్ క్లాస్ మరియు పేదవారు ఎక్కువ ఉండేవారు. పల్లెల నుండి పట్టణాలకు వలసలు పెరిగిపోయాయి. వర్కర్స్ డిమాండ్ తక్కువ ఉండడం వలన ఈ వలసదారులు తక్కువ వేతనాలకు అనేక షిఫ్ట్లు పనిచేయడానికి అంగీకరించేవారు. నెంబర్ 2, బిజినెస్ ఎకోసిస్టమ్. ఒక వస్తువును తయారు చేయాలి అంటే కేవలం వర్కర్స్ చీప్గా దొరికితే సరిపోదు. కాంపోనెంట్స్ తయారు చేసేవారు, సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ మరియు కస్టమర్స్ మధ్య కోఆపరేషన్ కూడా ఉండాలి. దీన్నే బిజినెస్ ఎకోసిస్టమ్ అంటారు. చైనాలో బిజినెస్ ఎకోసిస్టమ్ గత 30 సంవత్సరాలుగా చాలా అభివృద్ధి చెందింది. యాపిల్ వంటి అమెరికన్ కంపెనీస్ కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను సంపాదించడానికి యాపిల్ ప్రొడక్ట్స్ ను చైనాలో అసెంబుల్ చేస్తారు. నెంబర్ 3, ట్యాక్స్. చైనా నుండి ఏదైనా వస్తువును ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ట్యాక్సెస్ చాలా తక్కువ. పక్క దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఈ విధంగా తక్కువ ట్యాక్సెస్ మరియు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తక్కువ ఉండడం వలన అనేక విదేశీ కంపెనీలు లో కాస్ట్ గూడ్స్ ను తయారు చేయడానికి చైనాలో ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి మొగ్గు చూపేవారు. అదేవిధంగా చైనా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కోసం ల్యాండ్ చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తుంది మరియు అప్రూవల్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. నెంబర్ 4, ట్రాన్స్పోర్టేషన్. చైనా లాంటి సువిశాల దేశంలో దాదాపు ప్రతి మూలకు చేరుకోవడానికి హై స్పీడ్ రైల్వేస్ మరియు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సీపోర్ట్స్ ఉన్నాయి. మనలో చాలా మంది చైనా ప్రొడక్ట్స్ కొనడం మానేయండి అని చెబుతూ ఉంటారు. దీనివల్ల ఇండియాకి లాభమో లేక నష్టమో తెలుసుకుందాం. ఇండియా ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ లో 5% ప్రోడక్ట్స్ ని చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చైనా ఇండియన్ ప్రోడక్ట్స్ ని కొనడం మానేస్తే ఆ 5% వస్తువులు మన దగ్గరే మిగిలిపోతాయి. ఇండియా ప్రపంచ దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ లో 16% ప్రోడక్ట్స్ ని చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు కానీ ఇండియా ఆ 16% ప్రోడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేస్తే మనకి చాలా నష్టం వస్తుంది. ఇప్పుడు ఆ 16% ప్రోడక్ట్స్ ని ఇండియాలో తయారు చేయాలి అంటే చాలా ఇండస్ట్రీస్ కావాలి. వీటన్నిటికీ కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఈ లోపు ఆ 16% ప్రోడక్ట్స్ ని వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేసుకోకపోతే మన లోకల్ షాప్స్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇక మనకి దొరకవు. మొబైల్స్, కెమెరాస్, ఎయిర్ కండిషనర్స్ లాంటి ఏ వస్తువులు కూడా ఇక మనకి దొరకవు. ఎందుకంటే ఈ వస్తువులన్నీ తయారయ్యేది చైనాలోనే. సో మనం చైనా ప్రొడక్ట్స్ ని కొనడం ఆపేస్తే చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ కి గానీ చైనీస్ ఎకనామీకి గానీ ఎలాంటి నష్టం జరగదు. నష్టపోయేదల్లా ఇండియానే. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.